కార్యదర్శి వాల బాలకిషన్ గారికి ఈ వేదిక పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. ప్రధాన కార్యవర్గ సభ్యులకి అలాగే మీడియేషన్ సెంటర్స్ ప్రతినిధులందరికీ కూడా ఇందూర్ యువత స్వచ్ఛత సేవా సంస్థ పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, గత సంవత్సరంలో దాదాపు 3 రోజుల పాటు కూడా ట్రైనింగ్ అందించి CMYsగా తయారు చేసి మరి ప్రతి ఏరియాలో కూడా కమ్యూనిటీ సెంటర్స్ని ప్రారంభించినట్లయితే కనుక ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సత్వర పరిష్కారానికి ఈ సెంటర్స్ ఎంతగానో దోహదపడతాయన్న ఉద్దేశంతో ఈ సెంటర్స్ని డైరెక్ట్గా కూడా డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ వేదికలను ఏర్పాటు చేస్తూ ఆ దిశగా ఈ కార్యక్రమాల ద్వారా సెంటర్స్ని ప్రారంభించడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మేడం, ఇందూర్ యువత స్వచ్ఛత సేవా సంస్థ అనేది 2011లో స్టార్ట్ అయింది మేడం. స్టిల్ 15 సంవత్సరాల సుదీర్ఘకాలంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ సంస్థ ముందుకు వెళ్తూ ఉంది. పేరుకి యువతగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఆల్మోస్ట్ దాదాపు 200 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా యువతగా మేము ఎక్కడ కూడా డొనేషన్స్ తీసుకోకుండా ప్రతి నెల మేము సంపాదించిన దాంట్లో ఒక 5%, 10%, 15% ఇచ్చేటువంటి డోనర్స్ దీంట్లో ఉన్నారు. ఇలా మేము జమ చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మా బాధ్యతగా సమాజంలో మనుషులుగా మనం ఉన్న మా బాధ్యతని మనం విస్మరించకుండా భుజాల మీద వేసుకుని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం మేడం. సో ఇప్పటిదాకా 133 అనాథ శవాలకి మేము అంత్యక్రియలు చేసి ఉన్నాం మేడం. అలాగే ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు నిరంతరంగా కూడా మేము నిర్వహిస్తున్నాం. దాదాపు 1542 రోజు కూడా ఈ రోజు 1542 రోజు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే రోడ్ల మీద ఉన్నటువంటి గోమాతలు ఏదైతే ఉన్నాయో ఆ గోమాతని కూడా ఫుడ్ ఫీడ్ చేయడం జరుగుతుంది. మెంటల్లీ రిటార్డెడ్ గా రోడ్ల మీద కదలలేకుండా నగ్నంగా అర్ధనగ్నంగా రోడ్ల మీద ఎవరైతే విధివంచి తిరుగుతూ ఉంటారో వాళ్ళని మేము రెస్క్యూ చేసి వాళ్ళకి సపర్యం చేసి సమాజంలో మనం మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఇందూర్ యువత స్వచ్ఛత సేవా సంస్థ. సో విత్ యువర్ పర్మిషన్ మేడం, చిన్న ఏవీస్ మేము రెడీ చేస్తాం మీకు చూడటానికి మేడం. ఏవీ వర్క్ ఫుడ్ డొనేషన్ అత్యంత ప్రీతి పాత్రమైనది. దరిద్ర సదా సాగరా నీ కంటి రెప్పలు చూడసు నిండి పొంగిన పొడికి బిందువే కథలు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచదో అంది వెతుకుతూ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. ఇలా నిలిపోతారు. అదే మనుషులుగా అనాథంగా చనిపోతే సమాజంలో మనుషులుగా మన బాధ్యత ఏంటి అనేది గుర్తెరిగిన తర్వాత అలాంటి అనాథం చనిపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ బాడీస్ కూడా మేమే, ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా, ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయ పరంగా, ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా అంతిమ సంస్కారాన్ని కూడా మేమే కొడుకులమై మేమే కూతులమై అంతిమ సంస్కారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ విధంగా అనేది మనం ఏవి ద్వారా చూద్దాం.
శాశ్వతం యోగమందు ఏది లేదిరా పోయినోడు ఇక రాడు ఎవడికే పడుతోడు ఉన్నవాడు ఇలా అంత్యక్రియలు కూడా వాళ్ళు ఏమాయరా నువ్వు దస్తే ఒక్కడు రారెడ్డిరా నీ చేట పువ్వదిని ఇందలేసేరు పైసుండే పరమాత్ముడంటూ పొగిడేరు నీ చేట పువ్వదిని ఇందలేసేరు పైసుండే పరమాత్ముడంటూ పొగిడేరు అంటారు బంధాలు ఏమాయరా ఓ మనిషి బంధుత్వమే మాయరా నీ వాళ్ళు ఏమాయరా నువ్వు దస్తే ఒక్కడు రారెడ్డిరా సో ఇలాంటి ఇలా ఈ 4 సమాజానికి అంకితం చేస్తున్నటువంటి కార్యక్రమాలు యువతగా అది మన బాధ్యతగా భావించి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము అన్న విషయాన్ని మీ ముందుంచుతున్నాం మేడం. అలాగే డిఎల్ఎస్ఏ ద్వారా మాకు మరో బృహత్తరమైన కార్యక్రమాన్ని మీరు తీసుకున్నప్పుడు దానిలో కూడా మేము భాగస్వామ్యం అవ్వాలి అని ఒక అకుంఠిత దీక్షతో మేము ఉన్నటువంటి సందర్భంలో దీంట్లో కూడా మేము ఈరోజు భాగస్వామ్యం మీడియేషన్ సెంటర్కి సంబంధించి కూడా మీరు ఏర్పాటు చేసినటువంటి ట్రైనింగ్లో మేము 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని మా సుజాత మేడం కానివ్వండి, నేను కానివ్వండి, తర్వాత మా లింగం సార్ కానివ్వండి, శిల్పలింగం సార్ కానివ్వండి, మేము తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నారు మా సంతోష్, నరేష్ రెడ్డి, అలాగే బబ్లు. సో వీళ్ళు మళ్ళీ ట్రైనింగ్ కి సిద్ధంగా ఉన్నారు మేడం, వాళ్ళు కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మా కార్యవర్గం సభ్యులు రెగ్యులర్ గా మా కార్యక్రమాలన్నీ మానిటర్ చేస్తుంటారు. సో వాళ్ళ సజెషన్స్ తో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో మా కార్యక్రమాలన్నింటి గురించి కూడా తెలిసినటువంటి వ్యక్తి రాజేందర్ రెడ్డి సార్ కాబట్టి ముందుగా సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వెరీ వెల్ నోన్ ఫిగర్. కానీ అదేమనిపిస్తుంది అంటే లైక్ యూ సీ క్రికెటర్ చూడండి, ఫిల్మ్ స్టార్ చూడండి, వాళ్ళకున్న పబ్లిసిటీ వీళ్ళకి రాదు. బట్ దీస్ పీపుల్ ఆర్ మోర్ యూస్ఫుల్ టు ద సొసైటీ దెన్ ఆల్ దోస్. ఎనీవే నాకు సాయిబాబు గారు లాంగ్ బ్యాక్ అప్రోచ్ విత్ దిస్ ప్రపోజల్ and I discontinued my contact with him because I couldn't do anything about it. He wanted land, he sought my help, but I could not do anything. అప్పటి నుంచి కొద్దిగా నేను తక్కువ చేసుకున్నాను. బట్ ఐ వాస్ ఫీలింగ్ గిల్టీ. ఇట్ ఈస్ సచ్ ఎ బిగ్ ప్రోగ్రామ్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. దే హావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ ఓవర్ 15 years with their service. Madam, you have seen it. So previously he used to go around with Madam Kavita and Ganesh Gupta. వాళ్ళు ఏమైనా చేస్తారనుకున్నాను, చేయలేదు. ఇప్పుడు I can do one thing, I can only put you on to Sudarshan Reddy or Mahesh Gaud to 60%. Try to bring them here. మీరు చేసిన కార్యక్రమాలు చూపెడితే వాళ్ళు ఏమన్నా జరిగి ఏమన్నా మంచి పని వాళ్ళ లైఫ్లో చేస్తామని భావిస్తే మీకు ల్యాండ్ ఇస్తారు. ఇంకోటి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్కి వస్తే we have a very good secretary and an excellent district judge who is explaining things. అంటే నిజంగా చెప్తున్నా మేడం, మీ ఎక్స్ప్లెనేషన్ ఖర్చుకొట్టినట్టుంది మా తెలంగాణ. నేను ప్రెస్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంత మంచి కార్యక్రమము మేడం స్పీచ్, సార్ స్పీచ్ ఇందాక నాకు తెలుస్తుంది.
Like I could not gauge the full effect of it by reading that or glancing through that. But when I heard you both, the effect it will have on the society, the effect it will have, అంటే కేసులు తగ్గించడంలో ఎంత పాత్ర ఉంటుందో దాన్ని గ్రహించగలుగుతున్నాం. అది నేను ప్రెస్కి ఒకటే చెప్తున్నా, ఎలక్ట్రానిక్ మీడియా, మన ప్రింట్ మీడియా కానీ, స్పెషల్లీ సోషల్ మీడియా, మీరు మా సెక్రటరీ గారిది కానీ డీజే గారిది కానీ స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకొని ప్లీజ్ ప్రమోట్ ఇట్, ప్లీజ్ మేక్ ఇట్ వైరల్ సో దట్ దిస్ ప్రోగ్రామ్ విల్ గెట్, అంటే ఇంకా దానికి పబ్లిసిటీ వచ్చి ఇంకా ఉపయోగపడుతుందని కోరుతూ, మరి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళిద్దరూ ఇమ్మీడియట్లీ వీఆర్ గోయింగ్ టు ఆఫర్ అవర్ సెంటర్ ప్లేసెస్ లేవంటే వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సాయిబాబు, I told you earlier, it is difficult to have a role model in a younger person, but you are. Thank you. సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత మీ సర్వీస్ మామూలుగా లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా రోడ్డు వదిలేసి వాళ్ళని చూశాము, చనిపోయిన తండ్రి చూడటానికి కూడా కొడుకులు రాయడం చూశాము. నారా శివాలను మీరు దాన సంస్కారాలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అదేవిధంగా రోడ్డు మీద తిరిగి వాళ్ళని కూడా మీరు చాలా సర్వీస్ చేశారు, ఆవులకు కూడా మీరు సర్వీస్ ఇస్తున్నారు. సో మీరు నిజంగా సంవత్సరం చేసింది కాదు, గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తున్నారంటే చాలా నిజంగా యువతకు మీరు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న యువత, ఎందుకంటే మందుకు లేకపోతే మన గాంజాకు అలవాటై రోడ్లపై తిరుగుతూ మన యొక్క లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. మీరు నిజంగా స్ఫూర్తిదాయకం. కానీ ఇంకా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, కానీ చిన్న బిల్డింగ్లో ఇది రెండున్నట్టున్నారు. ఎందుకంటే మనం చూస్తున్న గవర్నమెంట్ కుల సంఘాలకు భవనాలు కట్టిస్తుంటారు. ప్రతి కుల సంఘానికి నిజామాబాద్ భవనం ఉండొచ్చు, మరి ఈ సంఘానికి భవనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు జరగాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ఓపెన్ చేసినందుకు మీకు, ఎందుకంటే చాలా ఇలాంటి కేసెస్ పేరెంట్స్ పట్టించుకోని కేసెస్ కూడా మీద వస్తుంటాయి, వాటికి మీరు తప్పకుండా నోటీస్ ఇచ్చేసి దీని ద్వారా మీరు న్యాయం చేయగలుగుతారు. సో ఇదే విధంగా మీరు కూడా ఇంకా యువతను కూడా మీలోకి తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే రిటైర్డ్ పర్సన్స్ అందరూ మీకు కోఆపరేట్ చేస్తున్నారు, సంతోషం. కానీ మీలాంటి యువత ఇంకా ముందుకు రావాలంటే మీరు కొద్దిగా వాళ్ళని ముందుకు పోతే ఇంకా విజయవంతంగా సాగుతుంది. సో ఈ అవకాశం, అదేవిధంగా కమ్యూనిటీ మీడియేషన్ గురించి మేడం గారు మాట్లాడతారు, ఇంకా వివరాలు. థ్యాంక్ యూ. సెంటర్లో ఉన్న లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి రిఫర్ చేసేసి అక్కడ ఉంచి వాళ్ళ పిల్లల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించింది. ఇప్పుడు దాకా మేము 10 సక్సెస్ స్టోరీస్ చేశాం మేడం. సో అంటే ఒక బాధ్యత కలిగినటువంటి యువతగా సమాజం పట్ల మనం ఎలా ఉన్నాము అనేది ఇప్పుడు దాకా చూసినట్టు కార్యక్రమాలు మేము చూస్తుంటే మీకు అర్థమవుతాయి మేడం. కాకపోతే మాకున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అంటే, మనం అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకి కటింగ్ చేపిస్తాం, షేవింగ్ చేపిస్తాం, స్నానాలు చేసి మళ్ళీ ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, మళ్ళీ వాళ్ళు యథాస్థితిగా రోజు మళ్ళీ వాళ్ళే మాకు కనపడుతుంటే మేము చేసింది కూడా ఎట్టిపోతుంది సర్వీస్ అనే ఒక బాధ మాత్రం మాకు కలుగుతుంది. చేసేటువంటి శక్తి సామర్థ్యం మాకున్నాయి. కాకపోతే యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ మేడం, సో నేను నా ఫిజియోథెరపీ అయిపోయి కూడా 10 ఇయర్స్ అవుతుంది. బట్ నేను ఒక్కరోజు కూడా హాస్పిటల్లో లేదు. ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదు అంటే, ఏదైనా ఒక సంస్థని మనం నడిపించాలి అంటే మనం ఫుల్ టైం ఇక్కడ ఆ గాడిని మనం పట్టుకుంటేనే ఆ సంస్థ ముందుకు వెళ్తుంది. సో అలా నా లైఫ్ నేను సాక్రిఫై చేసి సంస్థని నడిపించడం జరుగుతుంది. సో నా బ్యాక్ ఉన్నటువంటి మా మెంబర్స్ అందరి యొక్క సపోర్ట్తోనే ఈ సంస్థ 15 సంవత్సరాలుగా ముందుకు వెళ్తుంది. నేను మళ్ళొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మేడం, ఎక్కడ ఏ గవర్నమెంట్ బిల్డింగ్ ఏది ఉన్నా కూడా మీరు తలుచుకున్న వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. మీరు కలెక్టర్ గారికి చెప్పినా కూడా అయిపోతుంది మేడం. సో బిల్డింగ్ ఏదైనా ఇస్తే, రిపేరింగ్ ఏదైనా ఉన్నా కూడా మా దగ్గర ఉన్నటువంటి చిన్నపాటి ఫండ్స్తో మీరు దాన్ని రిపేర్ చేయించుకొని కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. సో దాన్ని మీరు ఒకసారి దృష్టి సారించాలి అనేసి రిక్వెస్ట్ చేస్తూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనందరి సుపరిచితులు, మార్గనిర్దేశకులైనటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని ప్రోగ్రాంలు చూశాక, అన్ని ఏవీస్ చూశాక కరగకపోతే మనిషి కాదు. కాబట్టి నేను కరిగిపోయాను. నాకు ఒకటి గుర్తొస్తుంది, అంటే నా మనసు ఎంత విఫలమైంది అని అంటే, నా మనసులోంచి ఒకటి సడన్గా బయటకు వస్తుంది. ఏమనంటే,
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం ఇది లేదు వెంటయే బంధము రక్త సంబంధము రాగు తుది వేళ మరణం అనేది ఖాయమని మిగిలిన కీర్తి న్యాయమని ఈ పరుగు ఈ బ్రతుకు మోసేది ఆ నలుగురు. మన ఆయుష్ 100 ఏళ్ళు 70 ఏళ్ళు వేసుకోండి, కానీ మన పరుగుని ఆయన అలాగా చేసిపోయాడురా అని జనాలు మోస్తారు, మన కీర్తిని మోస్తారు. వాళ్ళు మనం చనిపోయినప్పుడు ఆ నలుగురు మన పాడెను మోస్తారు. అందుకే పెద్దోళ్ళు అంటారు, అరే బాబు నలుగురితో కలిసి మంచిగా ఉండరా. చిన్నప్పుడు అర్థం కాదు, ఈ నలుగురితో ఎందుకు మంచిగా ఉండాలా, 10 మందితో మంచిగా ఉండకూడదా. పెద్దయ్యాక అర్థమైంది, ఆ నలుగురితోటి మంచిగా ఉండరా అని ఎందుకు అన్నారంటే నలుగురైనా ఉండాలి మన పాడెం వేయడానికి. సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు, ఫిల్మ్ స్టార్లు వాళ్ళందరూ పేపర్ స్టార్లు. సాయిబాబా ఇస్ ద గెస్ట్. దేశ సరిహద్దుల్లో మన రక్షణ కోసం పోరాటం ఇచ్చే జవాన్లకి మించి దేశంలో ఆయన సేవలు ఉన్నాయి. మనం అంతా కత్తి పట్టుకొని దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడితేనే యుద్ధం అని కాదు, సమాజంలో కూడా చాలా కుళ్ళు, కుతంత్రాలు, అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటి మీద మన దృష్టి ఉండదు. ఆయన చేసేది ఒక ఆర్మీ, ఒక జవాను సరిహద్దుల్లో చేసే పనికి ఏమాత్రం తీసుకోడు. నిజంగా మీకు ఎందుకు ఇంతటి దయార్థ హృదయం భర్త మీకు వచ్చిందో మీ తల్లిదండ్రుల సుకృతం అయి ఉంటుంది. మనంతరం నేను చేయాలంటే నేను చేయలేను, ఇంకొంతమంది చేయాలంటే చేయలేరు. ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆ హృదయము, ఆ మనసు, ఆ తల్లిదండ్రుల ద్వారా, జీన్స్ ద్వారా ఆయనకి హృదయం వచ్చింది. సిద్ధార్థుడిని గౌతమ బుద్ధుడిని ఇలాగే రాజ్యంలో చాలా అతి సున్నితమైన మనసు గలవాడు. మీరు ఆయనకి ఏమి చూపించొద్దు, మీరు ఏమి చూపించకుండా రాజప్రసాదంలో పెంచండి అని అంటే పాపం 20 ఏళ్ళ దాకా అలాగే ఏమి కష్టాలు చూపించకుండా పెంచారు. కానీ ఒకరోజు ఎందుకో ఆయన మరి పొరపాటున ఎలా బయటకు వచ్చాడో, ఒక ముసలివాడిని కర్ర పట్టుకొని వణుకుతూ వెళ్ళేవాడిని చూసి ఓహో జీవితం అంటే ఇదా అనుకున్నాడు. ఒక శవాన్ని మోసుకెళ్ళేవాడిని చూస్తే ఓహో మన లక్ష్యము లాస్ట్కి మన జీవితం పాడెక్కడానికేనా అనుకున్నాడు. ఆయనకి వైరాగ్యం వచ్చేసి తర్వాత ఎంత గొప్ప మహానుభావుడు అయ్యాడో. సో ఇట్లాంటి మంచి అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే చెడు పక్కన ఉంటేనే మనకు మంచి తెలుస్తుంది. ఒక విలన్ ఉంటేనే హీరోగానే హీరోయిజం తెలుస్తుంది. అట్లాగే మన జీవితం మీద మనకు తెలియదు. ఇట్లాంటివి చూసినప్పుడు నేనెంత అదృష్టవంతురాలని, నాకు అన్ని కాళ్ళు చెయ్యి అన్ని సక్రమంగా నా తల్లిదండ్రులు ఇచ్చారు, నేను ఎంత అదృష్టవంతురాలని, ఒక మంచి ఆరోగ్యం ఉంది, నేను ఎంత అదృష్టవంతురాలని. అప్పుడు తెలుస్తుంది, ఇట్లాంటివి చూసినప్పుడు తెలుస్తుంది మన యొక్క జీవితం ఎంత విలువైనదని. సార్ మరి మీకు ఈ ఓపిక ఎలా వచ్చిందో, నేనైతే ఇంతవరకు ఇట్లాంటి కార్యక్రమాలు బహుశా జరుగుతూ ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట సాయిబాబా గారు లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు అటెండ్ కాలేదు. మరి మీకు ఎందుకు ఇంత మానవ సేవే మాధవ సేవ అనే ఒక మీకు దేవుడు కలిగించాడు అని అంటే బహుశా దేవుడి అంశం ఏదో మీలో ఉండి వీళ్ళందరినీ కాపాడుతున్నారు. చూడండి, ఇప్పుడు మామూలు మనిషి నేను, ఒక 4 కార్లు నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఒక వేదిక ఇస్తానంటే ఇవ్వండి అంటారు. 4 బిల్డింగ్లు ఉన్నాయి, ఇంకో విల్లా ఇస్తా అంటే ఇవ్వండి అంటారు. 10 తులాల బంగారం ఉంది, ఇంకో తులం ఇస్తానంటే ఇవ్వండి అంటారు. నాకేంటి, నేను వద్దు అని ఎప్పుడు అన్నాను. వచ్చే ఆస్తిని నేను వద్దు అన్నాను, కానీ వద్దు అంటాము. ఏ సందర్భంలో అంటాము? కడుపు నిండా తిండి పెడితే కడుపు నిండాకి ఇంకా చాలా, అది గొప్పదనం. ఆకలి విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలి. ఒక రోజు ఉపవాసం ఉంటే తెలుస్తుంది. శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఆకలి విలువ తెలుస్తుంది, దేవుడి విలువ తెలుస్తుంది. ప్రత్యేకంగా ఎక్కడికో పోయి దేవుళ్ళను కొలిచి గుడి గోపురాలు కట్టి
ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనుషులకు ఇట్లాంటి సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టే. దాంతో పాటు వాళ్ళను కూడా దేవుడు ఈ నేల మీద పెట్టాడు. మనని ఎట్లా సృష్టించాడో వాళ్ళని కూడా అట్లనే సృష్టించాడు. ఏం చెప్పాడంటే మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి అని చెప్పాడు. అది తెలిసిన అతను దేవుడి సందేశాన్ని అందుకొని వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వాళ్ళకు ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, తండ్రిలాగా, కొడుకులాగా, ఇంకా ఏ రకంగా ఒక మనిషికి. కానీ లాస్ట్కి అంతిమ వీడ్కోలు అంటే ఈ శరీరాన్ని మనం విడిచి వెళ్ళిపోయేటప్పుడు, ఈ శరీరం ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగి అనేక కార్యక్రమాలకు అటెండ్ అయ్యి అన్ని బాధ్యతలు నెరవేర్చిన ఈ శరీరానికి ఒక ఘనమైన వీడ్కోలు ఉండాలి. ఎప్పుడైనా అంతిమ సంస్కారంలో మనం ఎందుకు డబ్బులు పెట్టి సౌండ్లు చేసి ఒక అంగరంగ వైభవం, ఒక పెళ్లి ఊరేగింపులాగా ఎందుకు తీసుకెళ్తాం మనం అంటే, ఎన్నో పనులు చేసి ఈ మనిషి చాలా గొప్ప గొప్ప పనులు చేసి ఈరోజు విశ్రమించాడు. తన శరీరాన్ని వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ శరీరానికి మనం అంతిమ వీడ్కోలు ఘనంగా బ్రతకాలి. అది మన భారతీయ సాంప్రదాయం. అట్లాంటి వీడ్కోలు నోచని వాళ్ళందరికీ సాయిబాబా గారు ఆయన ఎంత మానవతా దృక్పథంతో ఒక మంచి వీడ్కోలు కలిగిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. నిజంగా అండి ఇది చూశాక ఆల్మోస్ట్ ఆల్ ఐఎమ్ స్పీచ్లెస్. ఏదో మాట్లాడతాం, అసలు వాటి గురించి మాట్లాడే అర్హత కానీ వాటి గురించి మాట్లాడే నాలెడ్జ్ కానీ నాకు లేదు. నేను ఎప్పుడు అట్లాంటి కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఇట్లాగా స్వార్థాన్ని కూడా వదిలిపెట్టి నిస్వార్థంగా సమాజం కోసం సేవ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, సమాజంలో మంచితనం ఉంది కాబట్టి ఇంకా సమాజం రన్ అవుతుంది. సో ఎంతోమంది రిటైర్ అయిన పీపుల్ మీ సమాజంలో చేరి ఇంత చక్కటి సేవ అందిస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఆత్మానందం అండి. డబ్బుతో రాని ఆత్మానందం ఒక సేవ చేస్తే వస్తుంది. సో ఈరోజు ఒక కార్యక్రమం ఇలా చేపట్టాలి అనుకున్నాం, కానీ దానికి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి కమ్యూనిటీ సెంటర్కి వెళ్ళి పర్సనల్గా కేర్ తీసుకొని మేము ఎందుకు చేస్తున్నామంటే ఇది ఒక సేవ, న్యాయ సేవ. ఆయన మానవ సేవ చేస్తున్నారు, నేను న్యాయ సేవ చేస్తున్నాను. సో అందరికీ న్యాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది ఒకసారి మనం ఒక అడుగు ముందుకేస్తే మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఫాలో అవుతుందని. ఇట్లాంటి సెంటర్స్ ఎందుకు అక్కడక్కడ పెడుతున్నామనంటే, ఇప్పుడు అందరి ఇళ్లలో చెత్త నేను ఉడవాలంటే నాకు కష్టం అండి. ఎవరింట్లో చెత్త వాళ్ళు ఊడ్చుకుంటే ఈ చేయకూడదు. దాని ఉద్దేశం కూడా ఇదే. ఎక్కడికక్కడ కమ్యూనిటీ సెంటర్లు ఉంటే ఆ సెంటర్లో వాళ్ళ గొడవలు గీడవలు అవన్నీ రాజీ పడేస్తే అక్కడ దాకా ఏమి రాదు. పెద్ద పెద్దవి వస్తాయి అనుకోండి, పెద్ద పెద్ద ఎవరు ఏం చేయలేరు, పెద్ద పెద్దవి వస్తాయి. చిన్న చిన్నవన్నీ కూడా ఇట్లాంటి కమ్యూనిటీ సెంటర్స్లో సాల్వ్ అయిపోతే కూడా చాలా కోర్టు యొక్క పెండెన్సీ తగ్గుతుంది. వాళ్ళకు కూడా సమయము, డబ్బు అన్నీ కలిసి వస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీరు అన్నారు మాకు ఒక ఆశ్రయం కావాలి వీళ్ళందరికీ. ఓకే, వాళ్ళకి అన్నీ చేసాం, మళ్ళీ రోడ్ల మీదనే వదిలాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఐ థింక్ లేవు, రీహాబిలిటేషన్ సెంటర్స్ లేదు. గవర్నమెంట్ చేయలేదు కానీ ఆయన చేస్తా అంటున్నారు. కనీసం మరి ఒక ఉండడానికి ఒక నివాసం అన్నా ఇవ్వాలి కదా. ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో ఈ విషయం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఇప్పుడు నాకు అందిన మొదటి విన్నపం ఇది. ఫస్ట్ విన్నపం దీన్ని సక్సెస్ చేయాలి. ఇది నేను సక్సెస్ చేయాలి. సో మీ మొదటి కేసుని ఇప్పుడు నేను మీడియేటర్, సాయిబాబా గారేమో అర్జీ పెట్టుకున్నారు, నేను మీడియేటర్. కలెక్టర్ గారితో మీడియేట్ చేసి నేను ఒక అవార్డు పట్టుకురావాలి మీకు. తప్పకుండా అండి, తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఇది మనుషులందరూ చేసే కార్యక్రమాలు కాదు. నిజంగా వాళ్ళు భగవంతుడి దూతలైతే తప్పితే ఇట్లాంటివి చేయలేము. సో భగవంతుడు మీకు అంత ఓపిక, మీకు నిండు నూరేళ్ళు ఆయుర్దాయము, దానికి కావాల్సిన ఫండ్స్ కూడా అందరి దగ్గర నుంచి మీకు రావాలని. థ్యాంక్ యూ సో మచ్.
నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళేసిన తర్వాత టీ ఇచ్చారు, ఎట్లయితే గెస్ట్లు వస్తారో అట్లా టీ ఇచ్చిన తర్వాత నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రాగానే టీ గ్లాస్ బయటికి సిరేసారు, నేను తాగిన టీ గ్లాసు అనేసి. సో ఇలాంటి భావం ఇంకా మనుషుల్లో ఉంది, అది కొద్దిగా మా మనసుని కదిలిస్తూ ఉంటుంది. తర్వాత మేము అంత్యక్రియలు చేసిన తర్వాత మేడం, మన ఇంట్లో మన నాన్న చనిపోయినా, అమ్మ చనిపోయినా, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఏ విధంగా అయితే రెస్పెక్ట్ ఇస్తాం, ఆ డే మేము ఎవరం కూడా అన్నం తినాం. థర్డ్ డే రోజు మళ్ళీ మేము వెళ్ళి పిండ ప్రదానం చేస్తాం. మూడో రోజు ఇప్పుడు 133 అనాథ శవాలు అయినాయి మేడం. యాక్చువల్లీ ఈ రోజు మేము కాశీకి వెళ్ళాలి. యాక్చువల్లీ మనకి కార్యక్రమం ఉంది అనేసి శ్రావణ కాల్ చేయగానే మేము నిన్న నైట్ 2 o'clock దాకా ఇదంతా రూమ్, అది స్టోర్ రూమ్ మేడం. యాక్చువల్లీ దాన్ని అంతా కామన్ కిచెన్ లో షిఫ్ట్ చేసుకొని ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం. మళ్ళీ మార్నింగ్ ఫుడ్, గోమాత సేవ, ఫీడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అరేంజ్మెంట్ చేసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం కోసం మేము ఇక్కడే ఉండిపోయాం మేడం. అంటే ఇది బాధ్యత అనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం మేడం. సో డెఫినెట్లీ మీరు ఏదైతే మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారో మీడియేషన్ సెంటర్ నిర్వహించడానికి, డెఫినెట్లీ మేము ఈ కార్యక్రమాలన్నీ ఎట్లయితే మేము రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నామో. మీరు కాశీ దాకా వెళ్ళడం ఎందుకంటే ఇక్కడ చేసేటప్పుడు మీరే శివుడు. కాశీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ ముందు వెళ్ళడం అందులేడని సందేహం అవ్వలేదు, ఎక్కడైనా సందర్భం ఒక మహాకవి రాసినటువంటి పాటను గుర్తు చేసుకుంటే, మాన్యమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేదు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడిక్కడ ఎవరే నిలబడింది అంటే హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సమాజానికి ఉపయోగపడుతుంది. సో మా కార్యక్రమాలన్నింటిలో కూడా జనాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేలా హోరెక్కించేటువంటి పాటలతో మా కార్యక్రమాల్లో ముందుంటున్నటువంటి శిల్పలింగం గారు ఒక పాటని మీ ముందు వినిపిస్తారు మేడం. శిల్పలింగం గారు ఆహ్వానిస్తూ. దాచిన బడబానలవింతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాడిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించ
నాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో తల్లి తండ్రి లేకపోతే పిల్లల భవితవ్యం ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గరకు వస్తూ ఉంటాయి మేడం. సో ఆ పేరేంటో నాకు తెలుసు, అమ్మా నాన్న లేని పేరు, ఎందుకంటే నాకు కూడా మిస్ అయ్యారు రీసెంట్లీ కాబట్టి. సో అలాంటి పాటల ద్వారా మేము కాలేజెస్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చేటువంటి బబ్లు కూడా మంచి సింగర్ మాకు ఇక్కడ. మాకు సోషల్ మీడియా అంతా కూడా మా సంతోష్ చూసుకుంటాడు. సోషల్ మీడియా ఇందాక సార్ అన్నట్టు పబ్లిక్లో మేము అమైకం అవ్వడం చాలా తక్కువ మేడం, ఎందుకంటే మాకు అంత టైం ఉండదు, మమ్మల్ని ఎవరు రానియరు ఫస్ట్. ఎందుకంటే ఇట్లాంటి సర్వీసెస్ చేస్తే మీకు ఏమి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో మీరు వస్తే మాకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేసి సమాజం మమ్మల్ని దూరం పెడతా ఉంటుంది. సో మంచి అమ్మలోని విలువ సాంగ్, ఆ పాట ఎంత ఇష్టం అంటే ఆ పాట విన్నప్పుడు అక్కడ భరతమాత, నేను మేడం వచ్చి నుంచి భరతమాత చూసినప్పుడు నాకు మేడం ముఖమే ఫేస్ నాకు కంటిన్యూ అవుతా ఉంది. సో ఈ పాట నేను మేడం డెడికేషన్ చేస్తున్న బబ్లు నోటి నుంచి ఆ రోజు తలచుకో 9 నెలలు మోసినాది ఊపిరి నీ కోరినాది ఊడిగం నీకు చేసినాది ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఉత్తుత్తి కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలచుకో కడుపులోనో తన్నినా అమ్మా 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 కడుపులోనో తన్నిన కంటికి రెప్పులే చూసెరా నిదురలో కదిలించిన తన నిదురనే బలి చేసెరా నిండుగా నిన్ను కన్నదీరా నిండుగా బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక గొడ్డిగా నువ్వు వ్యవహరించకురా దేవుడెక్కడో లేడురా వాడమ్మలో ఉన్నాడురా దేవుడెక్కడో లేడురా వాడమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా అమ్మలోటు ఎవరు తీర్చరురా అమ్మలోటు ఎవరు తీర్చరు అమ్మ దీవెని నిన్ను నడుపును. స్టార్టింగ్ మేమే అన్నదానం కోర్టులో కూడా నిర్వహించినాం మేడం. మన కోర్టులో ఫస్ట్ స్టార్టింగ్ మేమే అక్కడ ఫుడ్ సర్వ్ చేసి ఉన్నాం. సో దాని అన్నిటికీ వెజిటేబుల్స్ అన్న వాళ్ళే ఇస్తారు. బాలకృష్ణ గారు మాకు ఇస్తరాకులు ఒక కంపెనీ ఉంది, రెగ్యులర్ ఇస్తరాకులు కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీకి డివైడ్ చేస్తామన్నమాట. మేడం మీరు ఒక బాడీకి ఇచ్చేసేయాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఆ బాడీకి ఇవ్వాల్సిందే. సో అట్లా మాకు మేము కోఆర్డినేట్ అవుతూ కార్యక్రమాలు రాగానే గ్రూప్లో మెసేజ్లు పెట్టుకున్నాం. ఇలా ఒక కమాండింగ్తో, ఒక డెడికేషన్తో, ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నాము అనేసి ఈ వేదిక పక్షాన తెలియజేస్తూ, సో ఒక వ్యవస్థాపకుడిగా నేను వాళ్ళని మీకు పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. సుజాత రెడ్డి మేడం చూస్తుంది అనేసి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
మనం ఒక చెప్పినప్పుడు ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ చాలా చాలా తీసుకున్నాం. ఇవన్నీ ఫ్యూనరల్ రైట్స్ పెట్టేసి వాట్ ఆల్ దే హావ్ డన్ చూపిస్తే